హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్. ఆల్రెడీ ఈ వీడియో ఒక వీడియో చేశాను. ఇది పార్ట్ 2 వీడియో అన్నమాట. అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ తర్వాత ఇంతకీ అల్లు అర్జున్ గారిది తప్ప లేదంటే రేవంత్ రెడ్డి గారిది తప్ప అని ఒక వీడియో చేశాను. అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ తర్వాత అయితే కొన్ని ప్రశ్నలు అడుగుదామని ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. కానీ ఆ ఇన్సిడెంట్ తర్వాత అసలు అల్లు అర్జున్ గారు తప్పే లేదనిపించింది నాకు. ఎందుకు తప్పు లేదనిపించింది అంటే అది ఇంటెన్షనల్ గా కావాలని ఎవరు చేయలేదు, అది ఆ క్రౌడ్ లో జరిగిపోయింది. కానీ అల్లు అర్జున్ గారి పిఆర్ టీమ్ ని అల్లు అర్జున్ గారిని తప్పుదోవ పట్టిస్తుందా అనేది అయితే ఈ క్వశ్చన్ అన్నమాట. ఎందుకంటే అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత ఆయన బ్రాండెడ్ టీషర్ట్స్ తో ఏ స్టార్ అని బ్రాండెడ్ టీషర్ట్స్ తో స్పెట్స్ పెట్టుకొని ఆ తర్వాత వచ్చిన అతిథుల్ని నవ్వుతూ పలకరిస్తూ స్నాక్స్ తింటూ ఆ విధంగా మాట్లాడడం అవసరమా? అక్కడ ఆల్రెడీ ఒక ప్రాణం పోయింది. ఆ తర్వాత A11 గా ఉన్న అల్లు అర్జున్ ని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు పోలీసుల ముందర యాటిట్యూడ్ తో కాఫీ తాగడము, వాళ్ళని వెయిట్ చేపియడము, ఇదంతా కొంచెం ఆ తర్వాత ఆ వీడియోలన్నీ తీసి సోషల్ మీడియాలో పెట్టడం. కోర్టులో కూడా లాయర్ అల్లు అర్జున్ గారిని చూడడానికే పోలీసులు వచ్చారు. సో బయట జనాల పరిస్థితి ఏందని, అసలు ఆ చిన్న బాబుని ఎత్తుకొని వచ్చింది పోలీస్ ఆఫీసర్, సిపిఆర్ చేసింది కూడా పోలీస్ ఆఫీసర్, శ్వాస అందుకుంటే శ్వాస అందించింది ఒక పోలీస్ ఆఫీసర్. సో పోలీసుల వాళ్ళ మీద ఆ విధంగా మాట్లాడడం కూడా ఒక రకంగా తప్పే. ఆ తర్వాత బెయిల్ ఇచ్చిన తర్వాత ఇండస్ట్రీ అందరినీ పిలిపించుకొని ఆ కబుర్లు గురించి చెప్పడము, అదంతా కూడా నెగిటివ్ అయిపోయింది. అల్లు అర్జున్ గారికి చాలా నెగిటివ్ అయిపోయింది. ఈ విషయాన్ని అనువుగా తీసుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆపోజిట్ పార్టీ ఆ విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నప్పుడు కనీసం అంటే ఇతని పిఆర్ టీం ఖండించాల్సి ఉంది. సో ఇది రాజకీయానికి ఈ విషయం ఎలాంటి సంబంధం లేదు. సో మీరు పేరు మర్చిపోవడం కారణంగానే అతన్ని అరెస్ట్ చేయించడాన్ని చాలా వరకు హైప్ లేపింది అనమాట. సో ఆ విషయంలో అల్లు అర్జున్ గారి పిఆర్ టీం యాక్టివ్ అయ్యి ఈ సంబంధించిన ఏదైతే ఘటన ఉందో ఈ ఘటనకి రాజకీయానికి సంబంధం లేదు అని చెప్పింటే కొంతవరకైనా బాగుండేదేమో. ప్రాథమిక సాక్ష్యాలు అన్ని చూస్తే ఆ రోజు మామూలుగా 9:30 నుంచి అల్లు అర్జున్ థియేటర్కి వచ్చి తొక్కిసలాట జరిగింది. పోలీసులు ఎంత మొత్తుకున్నా కూడా వెళ్ళలేదని. కానీ ఈ రోజు ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ గారు నేను షో మధ్యలో స్టార్టింగ్ నుంచే లేచిపోయొచ్చు అని చెప్పారు. సో ఇది క్లియర్ కట్ గా అబద్ధం చెప్పారని అందరికి తెలిసిపోతుంది. ఎందుకంటే సాక్ష్యాలు తారుమారు చేయలేం. వీడియోస్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఒక వీడియో అయితే ఆల్మోస్ట్ జాతర ఫైట్ సీన్ లో అల్లు అర్జున్ గారు చూస్తున్నప్పుడు వీడియో కూడా వైరల్ అవుతుంది. సో అల్లు అర్జున్ గారు ఖచ్చితంగా అబద్ధం చెప్పారనే ఇక్కడ నిరూపించబడుతుంది. ఆమె చనిపోయినా నాకు అప్పటి నుంచి తెలియలేదు, జస్ట్ తర్వాత మరుసటి రోజు మార్నింగ్ తెలిసిందని చెప్తున్నారు. ఇక్కడ పోలీసులు మాత్రం ఆ రోజు నైట్ నేను చెప్పాను, ఇంతకు నువ్వు ఏం చదువుకున్నావు, ఆడ ఒక ఆమె చనిపోయింది, లేదు నేను ఇది మధ్యలో వెళ్ళిపోతే సినిమా బాగాలేదు హీరోనే వెళ్ళిపోయా. సో ఇదంతా ఆడ జరిగింది మనం కరెక్ట్ అని చెప్పలేం. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఆ విధంగా చెప్పిండకపోవచ్చు అని నా అభిప్రాయం అన్నమాట. ఎందుకంటే ఒక నిండు ప్రాణం చనిపోయిన తర్వాత ఆ విధంగా మాట్లాడిండకపోవచ్చు. ఏది ఏమైనా కానీ డిసెంబర్ 2వ తారీఖున సంధ్య థియేటర్ వాళ్ళు పోలీసులు పర్మిషన్ అడిగినారు. సో పోలీసులు పర్మిషన్ అడిగితే పోలీసులేమో పర్మిషన్ ఇవ్వలేదని చెప్తున్నారు. సో వీళ్ళేమో పోలీసులు పర్మిషన్ అడిగినాము, మాకు పర్మిషన్ వచ్చిందని చెప్తున్నారు. కానీ అల్లు అర్జున్ గారి పిఆర్ టీమ్ ఒకవేళ నిజంగానే పర్మిషన్ ఉంటే ఆ పర్మిషన్ అయితే బయట పెట్టాల్సింది. సో దాంట్లో కూడా అల్లు అర్జున్ గారు పిఆర్ టీం అయితే చాలా వరకు విఫలమైంది అనమాట. ఇంత జరిగిన నిన్న అరవింద్ గారు ఏమని మాట్లాడుతున్నారంటే, నా కొడుకు తెలుగు వాళ్ళ ప్రజలు గౌరవపడేలా చేస్తున్నారు. అసలు చెస్ లో మన తెలుగోడు విజయం సాధిస్తే అతనికి గ్రాండ్ వెల్కమ్ కూడా చెప్పలేదు. పర్టికులర్ గా చెప్పాలంటే గర్విస్తున్నారు అంటే దేశానికి ఏమన్నా లేదంటే మన రాష్ట్రానికి ఏమన్నా ఉపయోగపడుతుందా అని అయితే చాలా మంది ఫీల్ అవుతున్నారు. నువ్వు ఎంజాయ్ చేయడానికి ఈ సినిమా 1500 కోట్లు పెట్టి నువ్వు ఎంజాయ్ చేయడానికి వీలు లేదని నువ్వు అంతరా బాధపడుతున్నావే. ఆడ చనిపోయిన తల్లిని తిరిగి తీసుకురాలేం కదా. సో ఈ విషయంలో కూడా అల్లు అర్జున్ గారు ఆ ప్రెస్ మీట్ ఆపేసి సో వాళ్ళ గురించి ఆలోచించి కొంతవరకు సోషల్ మీడియాకి ఒక 2-3 డేస్ దూరంగా ఉంటే చాలా వరకు ఈ హీట్ ఆఫ్ ద మూమెంట్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఏది ఏమైనా కానీ అల్లు అర్జున్ గారు నంద్యాలకు పోయి వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి. అల్లు అర్జున్ గారు పిఆర్ టీం అయితే ఎక్స్పెన్స్ అయిన తర్వాత అతను వేసే అడుగు చాలా వరకు పిఆర్ టీమే మిస్గైడ్ చేస్తుంది అనేది అయితే నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. ఏది ఏమైనా కానీ అల్లు అర్జున్ గారు చేసిన
అనేటువంటిది అంతా మొత్తం క్లియర్గా చెప్పాలి. ఇప్పుడు 25 lakhs ఇచ్చారు ఆ పర్సన్స్కి కంపోజిషన్. ఆ 25 lakhs ఇచ్చింది కూడా జనాలకి తెలియాలి. తెలియకపోతే ఏమని బయటకి వెళ్తుంది? ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి ఇంటర్వ్యూలో 10 లక్షలు ఇచ్చారు, 15 లక్షలు ఇవ్వలేదు, నా కేసు వాపస్ తీసుకోండి మీరు అని ఏదైతే చెప్పారో, సో అలాంటివన్నీ కూడా క్లియర్గా మేమైతే ఆ రోజు నేను క్లియర్గా చూసిన. ఆయన పర్సన్ పక్కన బన్నీ వాస్ గారు వచ్చారు. తర్వాత వెంటనే అల్లు అర్జున్ గారు రియాక్ట్ అయ్యి బన్నీ వాస్ని వాళ్ళ మైత్రి మూవీ మేకర్స్ని టీం నుంచి పంపించారు. ఆ తర్వాత కూడా నేను ఏ సెలబ్రేషన్ చేసుకోలేదని చెప్తున్నాడు. ఆ వీడియోలో అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు కేక్ కట్ చేస్తున్న విజువల్స్ అన్ని బయటకు వచ్చేసాయి. థ్యాంక్ యూ ఇండియా, ఇవన్నీ మీట్స్ అన్ని ఒకటో రెండో సక్సెస్ మీట్స్ అయితే జరిగాయి. సో నేను అది కూడా చేయలేదని చెప్పడం అయితే చాలా బాధాకరం అన్నమాట. ఏది ఏమైనా కానీ ఈ విషయంలో ప్రెస్ మీట్ తర్వాత అల్లు అర్జున్ గారు అబద్ధం చెప్పాడా లేనిది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొంతవరకు అల్లు అర్జున్ గారి పబ్లిసిటీ పిచ్చి ఉందనేది అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అల్లు అర్జున్ గారు ఇంత నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేయరు, ఇంత నెగిటివ్ పర్సన్ కాదు అనేది అయితే నా పర్సనల్ ఒపీనియన్. అతని పిఆర్ టీము సరైన సమయంలో యాక్టివ్ ఉండి సరైన నిజాలు బయటికి తెస్తే గాన ఇంత పెద్ద ఇష్యూ జరిగేది కాదు అని నా ఒపీనియన్ అనమాట. సో ఏది ఏమైనా కానీ ఈ విషయంలో అల్లు అర్జున్ గారిది తప్పుందో లేదో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ విశ్లేషణ వీడియోస్, లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్స్ మన నుంచి వస్తూనే ఉంటాయి. నేను కోరుకునేది ఒకటే, ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.